ఈరోజు ఉదయం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో ఘన స్వాగతం పడుతూ ఒక పండగ వాతావరణాన్ని నిర్మాణం చేసినట్టు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పుట్టుక మనది, సావు మనది, బ్రతుకంతా భారతీయ జనతా పార్టీది అనేటువంటి ఆలోచనతోటి ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా కాషాయ జెండా పట్టుకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు ఇలా ప్రేరణ కలిగించడం కోసం, ఇలా ఖమ్మం జిల్లా కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్ని తీసుకోవడం కోసం మన జిల్లా పర్యటనకు వచ్చినటువంటి రామచంద్రరావు గారి నేపథ్యాన్ని నేను ఈ జిల్లా కార్యకర్తలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఒకసారి మిత్రులకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, రామచంద్రన్న రాష్ట్ర అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా చాలా మందికి నిద్ర పడతలేదు. వర్షం వచ్చేది తూనీగలకు తెలుస్తుందట. వర్షం వచ్చేది మన చిన్నప్పుడు పెద్దోళ్ళు తూనీగలు తిరుగుతున్నారా, వర్షం పడుతుంది బయటికి పోక పిల్లగా అనేది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది. రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టిన దగ్గర నుంచి ఎవడు నిద్రపడతలేదు. అరే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి సైనికుడిగా, మా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా, సంస్థాగత విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఒక జ్యేష్ఠ కార్యకర్త నక్సలైట్లను ఎదిరించి పనిచేసినటువంటి విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభం చేసి భారతీయ జనతా పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొస్తాడని చెప్పి మా యొక్క జాతీయ పార్టీ పెడితే మీరెందుకు ఎడుతుర్రా భయ్? నేను చెప్తా ఉన్నా, తస్మదీయులకు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, 5 రోజుల టెస్ట్ మ్యాచ్ పోయింది, 1 డే టెస్ట్ మ్యాచ్ పోయింది. రామచంద్రన్ నాయకత్వంలో 2020 మ్యాచే. నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో ఇలా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు. ప్రతికూల పరిస్థితులలో అధికారం కనచూపులో కనపడనప్పుడు కూడా పెద్దలు దారపనేని కోటేశ్వరరావు గారు, మాదిరాజు గారు, గండ్ర సుబ్బారెడ్డి గారు, డాక్టర్ జయచంద్రారెడ్డి గారు ఎటువంటి అధికారం లేని రోజుల్లో వస్తుందో రాదో, కేంద్రంలో వస్తామా రాష్ట్రంలో వస్తామా రాదో తెలియని రోజులలో ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేసి కాషాయ జెండాలు భుజాన పోసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడాన్ని కల్లారా చూడాలని చెప్పి ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి గడ్డ ఇది. ఇలా నాకు చాలా సంతోషం వచ్చింది. మా భాగ్యలక్ష్మి అక్క కనపడదు చాలా రోజుల తర్వాత, చాలా సంతోషం. అంటే వాతావరణం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది, దీన్ని ఆశీర్వదించాలి, ఈ బండిని ముందుకు తోయాలా, తెలంగాణలో అధికారంలోకి తేవాలనేటువంటి కాంక్ష ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద సమయం ఇచ్చి పనిచేసినటువంటి కార్యకర్తల్లో కలుగుతా ఉంది, ప్రేరణ కలుగుతా ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన కలుగుతా ఉంది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో 9 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ ఒకడు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే ఆయన కూడా లోపడేసుకుంది. ఏం చేసిరా మీరు? 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతా ఉన్నా, ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారి గురించి విమర్శిస్తున్నటువంటి పెద్దలు మీ మేనిఫెస్టో తీసుకొని ఒకసారి చదవండి. ఎక్కడ పోయింది రైతు భరోసా 15,000? ఎక్కడ పోయింది వ్యవసాయ కూలీలకు 12,000? ఎక్కడ పోయింది కౌలు రైతులకు గుర్తింపు? ఎక్కడ ఎందుకు లేదు ప్రధానమంత్రి పంటల బీమా యోజన తెలంగాణలో? ఎడిపోయిన నిరుద్యోగ భృతి, ఎడిపోయిన జాబ్ క్యాలెండరు, వీటి గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు ఇలా 3 మంత్రులుండి? ఇలా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా ఇలా కొత్తగూడెం రైల్వే స్టేషన్ అమృత పథకం కింద ఎంపిక చేసింది నరేంద్ర మోడీ గారు. ఇలా ఖమ్మం రైల్వే స్టేషన్ అమృత పథకం కింద మరి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఇలా తెలంగాణకు తొలి వాకిలిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులతో వేలాది కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఏమైనా గెలిపించిర్రా? ఇలా ఒక్కసారి చూడాలి, కళ్ళుండి చూడలేనటువంటి కపోతులు ఇలా సూర్యాపేట నుంచి దేవరపల్లి వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి, రాయపూర్ నుంచి మరి ఇబ్రహీంపట్నం వెళ్తున్నటువంటి జాతీయ రహదారిని చూడండి, కరీంనగర్
దగ్గర నుంచి కోలాడబోతున్నటువంటి జాతీయ రహదారిని చూడండి, ఏం మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పెద్దవాళ్ళు వారు జాతీయ రహదారుల మీద ఎక్కి ఏళ్ళు చూపించకుండా ఫోటో దిగుతాడు. నీది నెత్తి కాదు, నీది కత్తి కాదు, నీకేమెక్కరా జాతీయ రహదారుల మీద? అరే నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయమని అడిగితే అంత అయిపోయింది. ఏమైపోయింది? ఇలా ప్రజలను మోసం చేసుకుంటా, ప్రజలను వంచుకుంటా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తే ఆడపై ఫోటోలు దిగుతారేంది మీరు? మీకేమెక్కరా? కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ దుకాణం ముగిసిపోయింది. బీఆర్ఎస్ అయిపోయిన సినిమా. పంచాయతీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకే మిత్రులారా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పంచాయతీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మనం గమనించాలి. మనం సిద్ధం కావాలా. అనేక సంవత్సరాలుగా అనేక మంది మరి కాషాయ ఆకాంక్షలతో పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మరి బలిదానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేయాలంటే మన అందరం కూడా రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు జిమ్మిక్కులు ఈయన ఇచ్చిండట, మనం ఆపినమాట. అరే మేము కూడా చదువుకున్నాం భయ్ రాజ్యాంగము. బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదిక మీద ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను ఆమోదించడానికి వీలు లేదని చెప్పారు. ఇలా హిందూ పీసులని అన్యాయం చేస్తూ నువ్వు పేర్కొని 42% రిజర్వేషన్లు ఇచ్చినని చెప్తావు, అందులో 10-12% ముస్లింలు వస్తాయి. ఇది ఎక్కడ కథ? ఇలా హిందూ బీసీలకు అన్యాయం చేసేటువంటి మరి 42% రిజర్వేషన్లు ఏంది? 42% చూస్తే పాతయ్య 2% బీకింది. ఆలోచన చేయాలి. ఇలా కుహరా మేధావులు కూడా చెప్పాలా, దీనికి సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లితే ఇలా బీసీ నాయకులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. బీసీ నాయకులలో కూడా చైతన్యం పెరిగింది. వీడు ఏం చేస్తాడు అనేది. భారతీయ జనతా పార్టీ చెప్పిందంటే చేస్తుంది. 3 దశాబ్దాలుగా మాదిగలు రిజర్వేషన్ వర్గీకరణ చేయమని అడిగితే నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారిని కౌగులించుకొని మీ కోరిక న్యాయమైనదని సాకారం చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. మీరేం చేసిరు? ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇలా చరిత్రలో ఒకసారి చూడాలా. బీసీ నాయకులు కూడా చర్చించాలా. 27 మంది కేంద్ర మంత్రులు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నారు. ఎప్పుడన్నా ఇంతమంది బీసీలు కేంద్ర మంత్రులుగా కేంద్రంలో ఉన్నారా? ఇలా మీ హయాంలో బీసీ కమిషన్ మేక గడ్డం, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దానికి చట్టబద్ధత తీసుకొచ్చిండు. చట్టబద్ధత తీసుకురావచ్చే తల్లోజు ఆచార్యని ఖమ్మం పిలిపించి ఆ రోజు మరి మదపు టేనుగుల ఇలా మరి గోళ్లపాడు ఛానల్ మీద విరుచుకపడి ఆడ ఇండ్లు ధ్వంసం చేస్తూ ఉంటే తల్లోజు ఆచార్య గారిని బీసీ కమిషన్ జాతీయ సభ్యుని ఇక్కడికి తెచ్చి ప్రజలకు అండగా నిలబడేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా కానీ పెద్దలు సమయాభావం అయింది. ఇలా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత పాలమూరు నుంచి అన్ని జిల్లాలతో కార్యకర్తలతో మమేకమవుతూ ఆత్మీయంగా వాళ్ళందరితో మాట్లాడుతూ రేపు భద్రాచలం దాకా పోబోతా ఉన్నాడు. అనేక విషయాలు వారు ప్రస్తావిస్తారు. రైతులకు జరుగుతున్న అన్యాయాల మీద ఇలా మేము కేటగిరికలుగా చెప్పబోతా ఉన్నాం. రామచంద్రరావు గారు పెద్దలు చెప్తారు. ఇలా ఖమ్మం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఇలా ఒకటి చెప్తా ఉన్నా, రామచంద్రన్న మీరు పోరాడండి. భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా ఇలా పూర్తిగా కాంగ్రెస్ చేసిన మోసాల మీద రైతాంగం తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. రైతులు మోసపోయిర్రు, కౌలు రైతులు మోసపోయిర్రు. మరి ఏదైతే మరి పంటల బీమా యోజన లేక రైతులు ఆగమవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇలా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఖచ్చితంగా మీతో అడుగు కలిసి కథం కలిపి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు కోటేశ్వరరావు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.